మనలో చాలా మందికి ఒక సమస్య ఉంది. నెగెటివ్ ఆలోచనలు. అస్సలాగవు. ఈ ఆలోచనలతో అస్సలు మనశ్శాంతి లేకుండా పోతుంది. సింపుల్ టెక్నిక్స్‌తో నెగెటివ్ ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పాజిటివిటీతో దారి చూపే జేకే స్ఫూర్తితో నేను జయ. మనం మూవీ చూసేటప్పుడు ఏదైనా ఒక ఏడుపు సీన్ వచ్చిందనుకోండి. ఏడుస్తామా మనం? అది జస్ట్ సినిమా, రియల్ కాదు, నిజం కాదు అని ఫీల్ అవుతాం. సినిమా లాగానే చూస్తాం. అలాగే మనకి నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు కూడా అది ఆలోచన మాత్రమే, ఇది నిజం కాదు అని ఫీల్ అవ్వగలగాలి. అప్పుడు ఆ బాధ ఉండదనమాట. ఆ నెగెటివ్ ఆలోచనతో ఉన్న బాధ ఉండదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ అబ్బాయి అన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యాడంట అని చెప్పారనుకోండి. షాక్ అవుతాము ఫస్ట్ వినగానే. తర్వాత అదే పర్సన్ మీ అబ్బాయే కాదు క్లాస్‌లో 90% మెంబర్స్ ఫెయిల్ అయ్యారట అని చెప్పారనుకోండి. ఫస్ట్ ఉన్న ఆ షాకింగ్ స్టేజ్ నుంచి కొంత రిలాక్సేషన్‌కొస్తాం. డెఫినిట్‌గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అట్లాగే మనకు 2 కళ్ళున్నాయి కదా! 2 చెవులున్నాయి కదా! ఒకే ముక్కు ఉంది ఏంటి అని మనం బాధపడుతున్నామా? అందరికీ ఒకటే ముక్కు ఉంటుంది. సో, నేచురల్. అంటే ఏంటి అంటే, ఈ ఎగ్జాంపుల్‌లో ఏదైనా కూడా మనకున్న నెగెటివ్ థాట్‌ని అంతకంటే పెద్ద ప్రాబ్లమ్‌తో కంపేర్ చేసుకొని, ఇదేమి అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు అనుకోగలగటం, లేదా ఇది జనరల్లే, నేచురల్లే అని ఫీల్ అవ్వగలిగితే, ఆ నెగెటివ్ థాట్ ఇంపాక్ట్ మన మీద ఉండదు. ఆ ఆలోచన కూడా కంటిన్యూ అవ్వదు. తర్వాత ఆ థాట్స్ వచ్చినప్పుడు, నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు డైవర్ట్ చేయటానికి ట్రై చేయండి. దారి మళ్లించండి. ఆ దారి మళ్లించటం వల్ల ఏమవుతుందంటే, నెగెటివ్ సర్కిల్ నుంచి బయటకొచ్చినట్లు అవుతుందనమాట. ఓకే. సో, ఇట్లా డైవర్ట్ చేయటానికి మన బ్రెయిన్‌కున్న స్పెషాలిటీ ఏంటి అంటే, తన చుట్టూ ఉన్న అనుభూతులు, ఆ ఫీలింగ్స్‌ని ఈజీగా సెన్స్ చేయగలదు. అంటే ఏదైనా సౌండ్, స్మెల్, టచ్ ఏదైనా ఇలాంటి వాటన్నిటిని కూడా ఈజీగా గ్రహిస్తుందనమాట. అందుకని ఆ నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏదో ఒక సౌండ్ వినటం, ఇష్టమైన సౌండ్, మ్యూజిక్ వినటము, లేదా నచ్చిన పదాలు చాంట్ చేసుకోవటం లైక్ రామ రామ లాగా, కృష్ణ కృష్ణ ఇట్లా మీకు నచ్చినవి ఏదైనా అనుకోవటము. ఇట్లా మనం చేయగలిగితే మనసు ప్రస్తుత క్షణంలో ఉంటుందనమాట. ఆ నెగెటివ్ ఆలోచనల నుంచి వచ్చి ప్రస్తుత క్షణంలో ఉంటుంది. ఆ ప్రస్తుత క్షణంలో ఆ నెగెటివ్ ఆలోచనకి చోటుండదనమాట. ఏదో ఒక యాక్షన్, ఏదో ఒక పని చెయ్యాలి. స్టార్ట్ చేయాలి ఆ టైంలో. అంటే అంటే ఎందుకంటే ఇది మెయిన్‌గా యాక్షన్ బ్రేక్స్ యాంక్సైటీ అంటారు కదా! దానికోసం అనమాట. మన పాత జ్ఞాపకాలు చెక్ చేసుకోవటానికి ఓల్డ్ ఆల్బమ్స్ ఏదైనా ఉంటే తీసి అవన్నీ చూసుకోవచ్చు. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చనమాట. ఆ ఫీల్‌ని ఈజీగా మైండ్ గ్రహిస్తుంది. ఆ క్షణానికి తీసుకొస్తుందనమాట. గ్రహించి ఆ హ్యాపీ మోడ్ క్షణంలో ఉంటుందనమాట మైండ్. సో, అప్పుడు నెగెటివ్ ఆలోచనకి చోటుండదు. ఇంకా నిశ్శబ్ద కేకలు అంటే ఇంటర్నల్ షౌటింగ్ అనమాట. ఈ మెథడ్ ఏంటి అంటే నోరు తెరవకుండానే లోపలే కేకలు వేసినట్లు అరవాలి అనమాట. అంటే ఎలా అంటే వచ్చిన ఆలోచనని వేరే వ్యక్తిగా భావించి ఆ వ్యక్తిని అంటున్నట్లు మనము ఏ స్టూపిడ్ ఇదే టైము నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా వర్క్ ఉంది. నేను నమ్మను ఇవన్నీ కూడా. నా మీద నాకు నమ్మకం ఉంది. ఇట్లా ఆ ఆలోచనని ఒక వ్యక్తిగా భావించి మనం లోపల షౌట్ చేయగలిగితే డెఫినిట్‌గా మనసు చాలా రిలీజ్ అవుతుంది. ఆ నెగెటివ్ థాట్ నుంచి బయటకొస్తుందనమాట. ఓకే. అలాగే శ్రీకృష్ణుడు చెప్తాడు కదా! మార్పు అనివార్యం అని. అంటే మార్పు అనేది సహజం. ఏది కూడా ఉండదు. ఇప్పుడు వచ్చిన కష్టము అలాగే ఉండదు. పోతుంది గూడా. మనం అబ్జర్వ్ చేస్తే మనము చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయి ఇప్పటిదాకా మనకి ఏ కష్టము రాలేదా? ఏ నష్టము రాలేదా? ఏ సమస్య రాలేదా? ఏ భయము మనల్ని వెంటాడలేదా? ఇవన్నీ దాటుకొని ఇక్కడి దాకా వచ్చాము అంటే డెఫినిట్‌గా ఇప్పుడొచ్చిన ఆ ఆలోచన, ఆ భయం కూడా డెఫినిట్‌గా పోతుంది. ఉండదు. అలా మనం ఫీల్ అవ్వాలి. ఇంకా ఏదైనా ఒక సత్సంగంలో ఇన్వాల్వ్ అవ్వటానికి ట్రై చేయండి. సత్సంగం అంటే మళ్ళీ ఏదో రిటైర్డ్ పీపుల్ ఎంగేజ్ అవుతూ ఉంటారు. రిటైర్డ్ పీపుల్ అందరూ ఉండే ప్లేసు అలా అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి ఏజ్ గ్రూప్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. అలాంటి వాటిల్లో మనం కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన సర్కిల్‌లో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని డిస్కస్ చేయటము, వీటిని ఎలా వదిలించుకోవాలి అనుకోవటము, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పటము ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనకి మైండ్ ఈజీ అవుతుందనమాట. దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్ అని మనం ఫీల్ అవుతాం కూడా. సో, అలా ఆ ఫీల్ వచ్చినప్పుడు ఏంటంటే, మనకి కొంచెం భారం తగ్గుతుంది. ఓకే. అలా కాకుండా ఫైనల్‌గా మనం ఒక సింపుల్ టిప్ ఏంటంటే, ఈ నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడు కొంచెం ఆగి లాంగ్ బ్రీత్ తీసుకోండి.
అంటే ఆ చిన్న పాజ్ ఏం చేస్తుందంటే మనసుని తిరిగి మన కంట్రోల్‌లోకి తీసుకొస్తుంది. ఓకే. సో, ఈ టిప్స్ అన్నీ కూడా ఈ 4 ఆర్ 5 టిప్స్ అన్నీ కూడా నెగెటివ్ థాట్స్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి? వాటి నుంచి ఎలా బయటపడాలి అనే దానికి మాత్రమే. కానీ మనము అసలు నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అనేది కూడా మనం నేర్చుకుంటే బెటర్ అనమాట. అసలు ఈ నెగెటివ్ థాట్స్ ఎందుకొస్తాయి అంటే ఫ్యూచర్ మీద ఉండే భయం వలన వస్తాయి. అంటే అది పిల్లల గురించి కానీ, హెల్త్ గురించి కానీ, లేదా ఆస్తుల గురించి కానీ, మనీ గురించి కానీ ఇలా అన్నమాట. ఈ నాలుగిట్లోనే ఏదో ఒక భయం ఉంటుంది ఫ్యూచర్ మీద. అంటే ఫ్యూచర్‌లో పిల్లలు ఎలా సెటిల్ అవుతారో, వాళ్ళకి ఎలాంటి కెరియర్ ఇవ్వగలము, లేదా మన హెల్త్ ఎలా ఉంటుంది, మనం ఆస్తులు సంపాదించగలమా లేదా, ఎనఫ్ మనీ ఉంటుందా లేదా మన దగ్గర. ఇట్లా రకరకాల రీజన్స్ తోటి ఫ్యూచర్ గురించి ముందే భయపడుతూ ఉంటామన్నమాట ప్రెజెంట్‌లో. అంటే ఆ ఫ్యూచర్ ఆందోళనే ఈ నెగెటివ్ థాట్స్‌కి రూట్ కాజ్. సో, అది పోవాలి అంటే 2 పాయింట్స్. ఒకటి, మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు దేవుడిని నమ్మండి. మీ మీద మీకు నమ్మకం లేకపోతే, కాన్ఫిడెన్స్ లేకపోతే, మనకేది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని ఫీల్ అవ్వండి. అంటే ఇప్పుడు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏది రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది. నో నెగెటివ్ థాట్. అలా కాకుండా మీ మీద మీకు నమ్మకం ఉండి, సంకల్ప బలం ఉండి, మిమ్మల్ని మీరు మేనిఫెస్ట్ చేసుకోగలిగితే మీ ఫ్యూచర్ గురించి డెఫినిట్‌గా అనుకున్నవన్నీ జరుగుతాయి. ఈ కేసులో అనుకున్నవన్నీ జరుగుతాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఆందోళన ఉండదు ఫ్యూచర్ గురించి. సో, ఈ 2 కేసుల్లో ఏదో ఒక కేసులో ఉండగలిగితే బెటర్. ఆందోళన అనేది ఉండదు. అలా కాకుండా మధ్యలో ఉంటారు. ఏది తెలియకుండా, క్లారిటీ లేకుండా. అప్పుడు విపరీతమైన నెగెటివ్ ఆలోచనలొస్తాయన్నమాట. ఓకే. సో, ఫ్రెండ్స్, ఫస్ట్ నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉండటానికి ట్రై చేయండి. ఒకవేళ వస్తే ఈ టిప్స్‌లో ఏదో ఒక టిప్ మీరు ఉన్న ప్లేస్‌ని బట్టి గాని, మీరు ఉన్న టైంని బట్టి గాని, ఏ టైంలో మీకు నెగెటివ్ థాట్స్ వచ్చాయి, ఆ టైంని బట్టి గాని, ఆహ్, ఆ పారామీటర్స్‌ని బట్టి ఏదో ఒక టిప్ మీరు ఫాలో అవ్వచ్చనమాట. ఓకే. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.